రైట్. ఇక తెలంగాణ విషయానికి వస్తే విజయ్ గారు ఏంటి ఊహించింది అని ఇదంతా బీఆర్ఎస్ కారు జోరు కనిపిస్తుంది అనుకున్నాం. కొంచెం డిసప్పాయింటెడ్ అది బీఆర్ఎస్ నేతలకు కానీ కార్యకర్తలకి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే అసెంబ్లీ ఎన్నికల కానుంచి జరుగుతున్నటువంటిది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాత ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మా రిఫరెండం ఈ 5 నెలల పాలనలో మా రిఫరెండం అనే దాంతో పోయినటువంటిది. మరొకటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి సెంటిమెంట్. కొన్ని చోట్ల ఇప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గెయిన్ వాళ్ళు అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ గెయిన్ కావాల్సినటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ చాలా మైనస్ అయినటువంటి అధికార పార్టీ ఇది రిఫరెండం అన్నాడు. రిఫరెండం అన్నట్టు ముఖ్యమంత్రి రిఫరెండం అని చెప్పి 8 సీట్లకే పరిమితమైనటువంటిది కనిపిస్తుంది. 14 గెలుస్తారన్నాడు, తర్వాత 12కి వచ్చింది. 12 పక్కా గెలుస్తారు, నిన్న కూడా 12, 13 గెలుస్తామని నిన్న చెప్పినటువంటిది రిఫరెండం అన్నాడు. లిటరల్గా ఒక ముఖ్యమంత్రి ఏంటంటే రిఫరెండం అన్నటువంటి నేపథ్యము. ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, మల్కాజ్గిరి ఓడిపోయినటువంటి సిచ్యువేషను. అదేవిధంగా మహబూబ్ నగర్ ఓన్ డిస్టిక్ కొడంగల్ ఈయన కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగర్ డిస్టిక్ కూడా ఓటమి అంచులోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటిది. దీనికి కాంగ్రెస్ పార్టీయే చెప్పుకోవాలి. రిఫరెండం అన్న తర్వాత చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ వర్కౌట్ తెలంగాణలో ఏమైందంటే మోడీకి సంబంధించినటువంటి వ్యవహారం ఒక మత సెంటిమెంటు యువతలో ఒక ప్రభావం చూపించడం జరిగింది. అదే సందర్భంలో కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి వ్యతిరేకత గెలవకూడదు, కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అనే దాంతో బీఆర్ఎస్ ఓటు కూడా కొంతమంది బీజేపీకి వేసినట్టు కనిపిస్తున్నటువంటిది. ప్రధానంగా విజయ్ గారు మీ దగ్గరికి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అమరావతిలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 9వ తేదీన అన్ని ఏర్పాట్లు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. 9వ తేదీన ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే వార్తా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద అమరావతిలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూటమి రెడీ అవుతోంది. 9వ తేదీన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. మొత్తం మీద 163 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. కేవలం 12 స్థానాల్లో మాత్రం అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే వైసీపీ హవా కనిపిస్తుంది. అటు 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ ఎంపీలు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.